హాయ్! ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇన్షూరెన్స్ రంగంలో టాప్ లెవెల్కి వెళ్లాలంటే ఏం చెయ్యాలి? దీనికొక శక్తివంతమైన ఫార్ములా ఉంది. దాని గురించే ఈ విశ్లేషణ. ఇది కేవలం సలహా కాదు, ఒక ప్రూవెన్ సక్సెస్ స్ట్రాటజీ అన్నమాట. అసలు ఈ టాప్ క్లబ్ మెంబర్ అంటే ఏంటి? చాలామంది ఇదో టైటిల్ అనుకుంటారు. కానీ ఇక్కడ అసలు విషయమేంటంటే ఇది కేవలం ఒక టైటిల్ కాదు. ఇది ఒక సింబల్. ఇన్షూరెన్స్ కంపెనీలు వాళ్ల బెస్ట్ పెర్ఫార్మర్స్కిచ్చే అత్యున్నత గౌరవం. అంటే వాళ్ల డెడికేషన్కి, వాళ్ల హార్డ్వర్క్కి ఒక గుర్తింపు. సరే, ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ వెనక ఉన్నది ఒక్కటే ఒక సింపుల్ ప్రశ్న. మనం యావరేజ్ రిజల్ట్స్తో సరిపెట్టుకుందామా, లేక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ కోసం వెళ్దామా? ఈ చాయిస్ మనమే తీసుకోవాలి. ఈ ప్రశ్నకి మనమిచ్చే సమాధానమే మన దారినే డిసైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ మొత్తం ఫిలాసఫీకి బేస్ ఏంటంటే విజయమనేది లక్ వల్ల రాదు, అదృష్టం కలిసొచ్చి సక్సెస్ అయిపోయాం అన్న మాటలిక్కడ పనికిరావు. విజయమనేది ఒక డైలీ హ్యాబిట్. ప్రతిరోజు మనం చేసే పనుల వల్లే అసాధారణమైన ఫలితాలొస్తాయి. రైట్? మరి ఆ డైలీ హ్యాబిట్స్ ఏంటి? ఆ ఫార్ములా ఏంటి? ఇక్కడ చూస్తున్న ఈ 5 నియమాలే అన్నమాట. 1. 5 కుటుంబాలను కలవడం. 2. ఎప్పుడూ విజువల్గా ఉండటం. 3. నేర్చుకోవడం అస్సలు ఆపకపోవడం. 4. మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం. 5. క్రమశిక్షణతో ఉండటం. చూడటానికి సింపుల్గా ఉన్నాయి కదా, కానీ ఒక్కో నియమం వెనుక చాలా లోతుంది. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, మొదటి నియమం ది 5 ఫ్యామిలీ రూల్. ఇది నాన్ నెగోషియబుల్. అంటే ఇందులో ఎలాంటి రాజీ ఉండదు. ఈ మొత్తం సిస్టమ్కి ఇదే ఇంజిన్ లాంటిది. వినటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, రోజుకి 5 కుటుంబాల్ని కలవడం ఏముందిలే అని. కానీ దీన్ని ప్రతిరోజూ ఆచరణలో పెట్టడమే అసలైన ఛాలెంజ్. చూడండి, నంబర్ 5. ఈ నంబర్కి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ఒక అబ్సల్యూట్ టార్గెట్గా చూడాలి. బయట వర్షం పడుతుందా, ఎండగా ఉందా, లేదా మన మూడ్ సరిగ్గా లేదా, ఇలాంటి కారణాలకి ఇక్కడ చోటు లేదు. ఏది ఏమైనా రోజుకి 5 అనే టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే. అసలు ఎందుకు 5 కుటుంబాలని కలవాలి? దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటంటే, మనం ఎంత ఎక్కువ మందిని కలుస్తామో అంత ఎక్కువ జీవితాలకి మనమొక రక్షణ కల్పిస్తాం. ఎప్పుడైతే మనం ఇంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా విజయం మనని వెతుక్కుంటూ వస్తుంది. ఇది కేవలం సేల్స్ గురించి కాదు, సర్వీస్ గురించి. సరే, మొదటి నియమం అర్థమైంది కదా. ఇప్పుడు నియమం నంబర్ 2కు వళదాం. అదే ద విజిబిలిటీ మ్యాండేట్. అంటే మనం జనాలకి కనిపించాలి. ఈ డిజిటల్ యుగంలో మన పర్సనల్ బ్రాండింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ నియమం మనకి చెప్తుంది. ఒక్క సింపుల్ లాజిక్. ఈ రోజుల్లో మనం ఆన్లైన్లో యాక్టివ్గా లేకపోతే మన ఉనికి లేనట్టే, మనం అదృశ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు నమ్మకాన్ని, మన మీద ఒక అథారిటీని బిల్డ్ చేసుకోవాలంటే ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా చాలా అవసరం. మరి ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం అంటే ఏంటి? ఏం పోస్ట్ చేయాలి? ఇక్కడొక సింపుల్ స్ట్రాటజీ ఉంది. ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టాలి. దేని గురించి? ఆరోగ్య అవగాహన గురించి, ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ఇంకా ముఖ్యంగా మన క్లయింట్స్ నిజమైన కథల గురించి. ఇలా చేయడం వల్ల జనాలతో మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. చూడండి, ఇక్కడ మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాం అన్నదే మ్యాటర్. మనం ఒక ఏజెంట్లా ఉండాలనుకుంటున్నామా, లేక ఒక నిపుణుడిలా ఉండాలనుకుంటున్నామా? ఏజెంట్ అంటే కేవలం ఒక ప్రోడక్ట్ అమ్ముతారు, కాని ఒక నిపుణుడు పరిష్కారాలనిస్తారు, నమ్మకాన్ని పెంచుతారు. మన గోల్ ఈ రెండో కేటగిరీకి వెళ్లడం. ఓకే, బయట జనాల్ని కలవడం, ఆన్లైన్లో కనిపించడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మూడో నియమం మన ఇంటర్నల్ ప్రిపరేషన్ గురించి. అంటే మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దాని గురించి. టాప్ పర్ఫార్మర్ అవ్వాలంటే బయట చేసే పని ఎంత ముఖ్యమో మన లోపల జరిగే ప్రిపరేషన్ కూడా అంతే ముఖ్యం. దీన్నే ద నాలెడ్జ్ ఎడ్జ్ అంటాం. అంటే జ్ఞానంతో ఒక అడుగు ముందుండటం. దీనికోసం 3 పనులు రోజూ చెయ్యాలి. 1. కొత్తగా ఏదైనా నేర్చుకోవడం. 2. మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. 3. మనం అమ్మే ఉత్పత్తుల గురించి క్షుణ్ణంగా, లోతుగా అర్థం చేసుకోవడం. ఈ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ లాంగ్ రన్లో చాలా పెద్ద తేడాను చూపిస్తాయి. ఇదొక సింపుల్ చైన్ రియాక్షన్ లాంటిది. చూడండి, మనకి మన సబ్జెక్ట్ మీద మంచి జ్ఞానముంటే ఆటోమేటిక్గా మనలో ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం.
సో జ్ఞానం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసం విజయాన్ని తెస్తుంది. రైట్, ఇప్పటికి 3 నియమాలు చూశాం. ఇప్పుడు 4వ నియమానికి వెళ్దాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది లావాదేవీల కంటే సంబంధాల మీద ఫోకస్ చేస్తుంది. అంటే కేవలం అమ్మకాలే ముఖ్యం కాదు, సంబంధాలు ముఖ్యమని చెప్తుంది. దీని అర్థమేంటంటే మనం కేవలం ఒక పాలసీని అమ్మి చేతులు దులుపుకోకూడదు. మనం నమ్మకాన్ని పెంచాలి. మన కస్టమర్కి నిజంగా అవసరం వచ్చినప్పుడు వాళ్లతో పాటు నిలబడాలి. ముఖ్యంగా ఆస్పత్రిలో ఉన్నప్పుడు లాంటి కష్ట సమయాల్లో మనం ఇచ్చే సపోర్ట్ మనల్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక్కడొక సింపుల్ మ్యాథ్ ఉంది. ఒక సంతోషకరమైన కస్టమర్ మనకి 10 మంది కొత్త కస్టమర్లని తీసుకొస్తారు. చూసారా, మనం కస్టమర్ సంతృప్తి మీద ఫోకస్ చేస్తే మన వ్యాపార వృద్ధి దానంతటదే జరుగుతుంది. దీన్నే వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అంటాం. సరే, ఇప్పుడు చివరి నియమానికి వచ్చాం. నియమం నంబర్ 5. ఇప్పటివరకు మనం చెప్పుకున్న 4 నియమాలకు ఇదే పునాది, ఇదే గ్లూ లాంటిదే. ముఖ్యంగా కష్ట సమయాలు వచ్చినప్పుడు ఈ 5వ నియమం లేకపోతే మిగతావన్నీ కూలిపోతాయి. చూడండి, మన జర్నీలో కొన్ని రోజులు వస్తాయి. మనం బాగా అలసిపోతాం, తిరస్కరణలు ఎదుర్కొంటాం, నిరుత్సాహపడిపోతాం. ఇది చాలా సహజం. కాని ఇక్కడే అసలు తేడా వస్తుంది. టాప్ క్లబ్ సభ్యులు ఇలాంటి టైంలో ఆగిపోరు, వాళ్ళు ముందుకే వెళుతారు. విజేతలకు మిగతా వాళ్లకి మధ్య ఉన్న తేడా చాలా సింపుల్. వాళ్ళు ప్రతిరోజూ మినహాయింపు లేకుండా వాళ్ల పనిని వాళ్లు చేసుకుంటూ వెళ్తారు. హాజరవ్వడం అదే వాళ్ల సీక్రెట్. నిలకడ అంతే. సో ఇప్పటిదాకా మనం చూసిన 5 నియమాలని సమ్మరైజ్ చేస్తే మనకు 3 ముఖ్యమైన విషయాలు కావాలి. 1 నిలకడ, 2 కఠోర శ్రమ, 3 సరైన మనస్తత్వం. మనం రోజూ చేసే పనులన్నీ ఈ 3 క్వాలిటీస్ని మనలో పెంచుతాయి. ఫైనల్గా ఈ ఫ్రేమ్వర్క్ ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, ఈ నియమాలన్నింటినీ 1 సంవత్సరం పాటు పాటిస్తే టాప్ క్లబ్ సభ్యత్వం అనేది ఒక కలగా ఉండిపోదు, అది మన వాస్తవికత అవుతుంది. ఇప్పుడు అసలైన ప్రశ్నేంటంటే, ఈ వాగ్దానాన్ని మన వాస్తవికతగా మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?